हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 కృష్ణ అందరికి. సో 18 రోజులలో భగవద్గీత అవగాహనము అనేటువంటి కార్యక్రమానికి ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయము మంగళూరు కర్ణాటక తరపున మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు రెండవ రోజు భగవద్గీత యథాతథములోని రెండవ అధ్యాయమైనటువంటి సాంఖ్య యోగము అనేటువంటి అధ్యాయాన్ని ఈరోజు మనము చూడబోతూ ఉన్నటువంటి అంశము. సో నిన్నటి క్లాస్లో మనము భగవద్గీతకు సంబంధించినటువంటి పరిచయ కార్యక్రమము, ఆ తర్వాత భగవద్గీతలోని మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగము అనేటువంటి అధ్యాయాన్ని చూడడం జరిగినటువంటి అంశము. ఆ అధ్యాయంలో మొదటగా దుర్యోధనుడు అక్కడ అంటే మొదటేమో ధృతరాష్ట్రుడు విచారణ చేయడం ద్వారా సంజయుడిని అడగడం ద్వారా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దుర్యోధనుడు అక్కడ ఉన్నటువంటి సైనికులను గురించి చెప్పడము, తను అంటే పాండవుల సైన్యాన్ని కౌరవుల సైన్యాన్ని చెప్పడము, ఆ తర్వాత శంఖనాదాలు పూరించడము, ఆ తర్వాత అర్జునుడు రథాన్ని కృష్ణ భగవానుల్ని ఇరు సైన్యాల మధ్యలో నిలపమనడము, అక్కడ ఉన్న వారిని చూసిన తర్వాత శోకతప్త హృదయుడైనటువంటి అర్జునుడు అంటే ఈ రాజ్యం కోసం తన వారిని తన బంధువులనందరినీ చంపుకోవడము నిష్ప్రయోజనం అనిపించి దుఃఖాహితుడైనటువంటి అర్జునుడు నేను యుద్ధం చెయ్యలేనయ్యా అంటూ ఆ రథంలో కూర్చుండిపోయినటువంటి పరిస్థితిని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం ద్వారా నిన్నటి అధ్యాయము ముగించినటువంటి అంశము. సో ఆ విధంగా నిన్నటి అధ్యాయమైనటువంటి కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనము, దానినే అర్జున విషాద యోగము అనేటువంటి అధ్యాయాన్ని మనము నిన్న చూడడం జరిగినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ క్షత్రియుడైనటువంటి అర్జునుడు యుద్ధం చేయవలసినటువంటి సమయంలో తన యొక్క ధర్మాన్ని వదిలివేసి నేను యుద్ధం చెయ్యను అంటూ ఆ రథంలో కూర్చుండిపోయినటువంటి పరిస్థితి వలన ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క భక్తుడు మరియు మిత్రుడైనటువంటి అర్జున్ని ఉద్ధరించడానికి భగవద్గీతను బోధించడం ప్రారంభమవుతుంది ఈ రెండవ అధ్యాయంలో. సో ఈ రెండవ అధ్యాయంలోనే భగవద్గీతలో భగవంతుడు చెప్పదలుచుకున్నటువంటి అంశాల యొక్క సారం అంతా కూడా ఇందులోనే ఉంటుంది. అందుకే దీనిని ఈ సాంఖ్య యోగమైనటువంటి రెండవ అధ్యాయాన్ని గీతా సారము అని కూడా పిలుస్తారు. ఈ ద్వితీయ అధ్యాయం ఏదైతే ఉందో ఇది గీతా సారము అని కూడా పిలువబడేటువంటి ఈ సాంఖ్య యోగము. మనము ఏదైతే అంశాలు చూస్తున్నామో ఇవి ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బోధనల ఆధారంగా ఉన్నటువంటి అంశాలు. సో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బోధనల ఆధారంగా మనం ఈ భగవద్గీతను అవగాహనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి
వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అందరికీ. సో ఇక ఈరోజు భగవద్గీతలోని యథాతథంలో ఉన్నటువంటి ఆ 2వ అధ్యాయము. సో ఇక్కడ నిన్న మనము చూసినటువంటి ఇంతకు ముందే ఆ మొదటి అధ్యాయం గురించి చెప్పుకోవడం జరిగింది. అర్జున్ ఇక్కడ అంటే ధృతరాష్ట్రుడు 2 ప్రశ్నలు అడిగాడు సంజయుడిని. ఒకటి, ఆ కురుక్షేత్ర రణరంగంలో సమావేశమైనటువంటి నా కుమారులు మరియు పాండు కుమారులు ఏం చేస్తూ ఉన్నారు. దానికి ఆయన 2వ శ్లోకం నుండి 13వ శ్లోకం వరకు కూడా ఆ దుర్యోధనుడు అక్కడ ఆ సైనిక పరిశీలన గురించి, అతని యొక్క మనసులో ఉండేటువంటి భావాల గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక 14వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు కూడా పాండవుల వైపు ఉన్నటువంటి ఆ విజయ సూచికలను గురించి ఆ శ్లోకాలలో అంటే ఆ శంఖనాదాలు వారు ఉపయోగించినటువంటివి, అలాగే వారి వైపు ఉన్నటువంటి ఆ భగవానుడి వాటికి సంబంధించి. ఇక ఆ తర్వాత 21 నుండి 27 వరకు కూడా అర్జునుడు ఆ కృష్ణ భగవానుల వారిని వేడుకోవడము, ఆ తర్వాత కృష్ణుడు అక్కడ 2 సైన్యాల మధ్యలో నిలిపిన తర్వాత అతడు ఆ పరిస్థితిని చూడడము. ఇక 28 నుండి 46 వరకు కూడా అర్జునుడు కొన్ని కారణాలు చెప్తాడు. పాపభీతి, కులక్షయము అనేటువంటిది, అతను యుద్ధం చేయడానికి గల కారణాలు చెప్తాడు. అంటే అతడుల్లో కరిగినటువంటి కరుణ, ఆ తర్వాత పాపభీతి, ఆ రాజ్యభోగాలను ఎలా అనుభవిస్తాము మా మిత్రులు లేకుండా అంటే బంధువులు లేకుండా అని, అలాగే కుల క్షయం గురించి, కుల నాశనము అనేటువంటి అంశాలు, ఈ 4 అంశాలు మొదటి అధ్యాయంలో ఉన్నటువంటివి. అలాగే ఇక 2వ అధ్యాయంలో ఇక ముందు వచ్చేటువంటి అనిశ్చయమైనటువంటి స్థితి, అంటే ఈ యుద్ధం జరిగితే మేము గెలుస్తామా వారు గెలుస్తామా అది కూడా తెలియదు కదా అనేటువంటి ఒక అనిశ్చయమైనటువంటి స్థితిలో అర్జునుడు ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఆయన యుద్ధం చెయ్యనడు అనడానికి ఒక 5 కారణాలను చెప్తాడు. ఒకటి, కరుణ నిండినటువంటి హృదయంతో ఉండడము. రెండవది, వాళ్ళని చంపడం వల్ల పాపం కలుగుతుంది అని. అలాగే బంధువులందరినీ చంపుకోవడం వలన ఎలాంటి రాజ్యభోగాలను అనుభవించగలము అని. అలాగే ఆ యుద్ధంలో వీరులందరూ మరణించినట్లయితే ఇక ఆ వంశాలను సక్రమమైనటువంటి మార్గంలో ఉంచేవారు ఉండరు అని. అలాగే ఈ యుద్ధంలో మేము గెలుస్తామా వారు గెలుస్తామా కూడా తెలియదు కదా కృష్ణ అంటూ అడగడము అర్జునుడికి 5 సందేహం. సో ఇక నిన్నటి దానికి కంటిన్యూషన్ గా నిన్న 20 అంటే మొదటి అధ్యాయంలో 46వ శ్లోకంలో మనకి చెప్పుకున్నటువంటి అంశం సంజయుడు చెప్తాడు. శోకతప్త హృదయుడైనటువంటి అర్జునుడు ఆ విధంగా రథంలో కూర్చుండిపోయాడయ్యా అని ఆ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తాడు. అంటే రణరంగంలో అర్జునుడు ఆ విధంగా అంటే నేను యుద్ధం చేయనయ్యా, ఆ కౌరవులు నన్ను ఆయుధాలతో అంటే అటాక్ చేసినా పర్వాలేదు కానీ నేను వారిని ఏ విధంగా ప్రతిఘటించను అని చెప్పుకుంటూ ఆ విధంగా ఉండి ఆ ధనుర్బాణాలన్నింటినీ కూడా పక్కన పడవేసి దుఃఖంతో మనసంతా కూడా ఉద్విగ్నం కాగా రథంలో కూర్చుండిపోయాడు అని చెప్తాడు. ఇంకా చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడితోనే, తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విసీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. సో ఇక్కడ ఆ సంజయుడు చెప్తూ ఉన్నాడు ఏమని, శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండి ఉన్నటువంటి ఆ అర్జునుణ్ణి చూసి, నిన్నటి మొదటి అధ్యాయానికి కంటిన్యూషన్ గాని ఆయన రథంలో కూర్చుండిపోయాడు. ఎందుకంటే మొదట శంఖనాదాలను పూరించినప్పుడు రథంలో ధనస్సును ఎత్తి పట్టి ఉన్నటువంటి అర్జునుడు చివరికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి కరుణతో నిండిపోయినటువంటి హృదయంతో ఆ కంటి నిండా నీళ్లు నింపుకొని ఆ రథంలో కూర్చున్నటువంటి అర్జునుని చూసట శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అంటున్నాడయ్యా అంటూ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నటువంటి అంశము. ఏమంటున్నాడు భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు, శ్రీ భగవానువాచ
కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఆ కృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నాడట, యుద్ధం చేయనని రథంలో కూర్చున్నటువంటి అర్జునుడితో కృష్ణ భగవానుడు అంటున్నాడు, ఈ క్లిష్ట సమయంలో, ఏంటి క్లిష్ట సమయం? యుద్ధం చేయాలి. అటు వారు శంఖనాదాలు పూరించారు, ఇటు వీరు శంఖనాదాలు పూరించి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఆ క్లిష్టమైనటువంటి సమయంలో నేను యుద్ధం చెయ్యను అనుకుంటూ రథంలో సతికిలబడి కూర్చున్నాడు. ఎవరు? అర్జునుడు. మరి అటువంటి అర్జును చూసి కృష్ణ భగవానుడు అంటున్నాడు ఇక్కడ, ఈ క్లిష్ట సమయంలో, అంటే ఈ యుద్ధం చేయవలసినటువంటి ఈ సమయంలో ఈ పాడుబుద్ధి నీకెందుకు పుట్టిందయ్యా? ఇది గౌరవనీయమైనటువంటి వ్యక్తికి తగదు. ఎందుకు? అర్జునుడు క్షత్రియుడు, యుద్ధం చేయాలి, యుద్ధం చేయడం అనేటువంటిది క్షత్రియుడిగా అతని యొక్క బాధ్యత. రాజ్యం కోసం యుద్ధం చేయడంలో తప్పులేదు. ఇక్కడ హింస చేయవలసినటువంటి పరిస్థితి, అంటే యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితులలో నేను అహింసాపరునై ఉంటాను, యుద్ధం చేయను, బాణాలు పక్కన పడవేసి ఉండడం అనేది సరి అయినది కాదు. అందుకే అంటున్నాడు, ఇది గౌరవనీయమైనటువంటి వ్యక్తికి తగదు, ఇది ఉన్నత లోకాలకు దారి తీయకపోగా అపకీర్తి పాలు చేస్తుంది అర్జున అంటూ కృష్ణ భగవానుల వారు చెప్తూ ఉన్నటువంటి అంశం. సో కాబట్టి ఈ యుద్ధం చేయవలసినటువంటి సమయంలో నువ్వెందుకు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు? ఇది నీకు మంచిది కాదు. ఎందుకంటే నీ యొక్క కీర్తికి భంగం కలుగుతుంది, ఇది నీకు అపకీర్తిని కలగజేస్తుంది. అర్జునుడు ఉన్నాడు, యుద్ధం ప్రారంభమయ్యేటువంటి సమయంలో యుద్ధం చేయకుండా కురుక్షేత్ర రణరంగం నుండి పారిపోయాడు అనేటువంటి అపవాదు నీకు వస్తుందయ్యా అంటూ చెప్తూ ఉన్నటువంటి అంశము. సో అలాగే ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏంటంటే, వ్యాసుల వారు ఇక్కడ శ్రీకృష్ణ, అంతకుముందు మనం చూసాము, ధృతరాష్ట్ర ఉవాచ అన్నాడు, తర్వాత సంజయ ఉవాచ అని రాశాడు, తర్వాత అర్జున ఉవాచ అని రాశారు. కానీ ఎక్కడ ఈ భగవద్గీత అంతటా కూడా శ్రీకృష్ణ ఉవాచ అన్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడే భగవంతుడు, అందుకే శ్రీ భగవాన్ ఉవాచ అని పిలుస్తున్నాడు. సో అది మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే భగవద్గీత ఏదో ఇతర వ్యక్తులు రచించినటువంటి ఒక రచన అయినటువంటి గ్రంథం కాదు, ఇది సాక్షాత్తు ఆ దేవాది దేవుడి చేత చెప్పబడినటువంటి గ్రంథం ఇది. సో ఉపనిషత్తుల సారమైనటువంటి అంశము, మానవాళి జీవన విధానానికి ఇది మనకి అవసరమైనటువంటి అంశం. సో అందుకే ఇక్కడ ఆ వ్యాసుల వారు చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా శ్రీ భగవాన్ ఉవాచ అని చెప్తారు, అంతేగాని శ్రీకృష్ణ ఉవాచ అనడం లేదు. సో ఇక్కడ మరి భగవంతుడు అనేటువంటి వాడు ఏంటంటే సర్వ ఆకర్షకుడు అని, అలాగే ఒక 6 సంపూర్ణ ఐశ్వర్యాలను ఎవరైతే కలిగి ఉంటారో ఆయనే భగవంతుడు అని ఆ వ్యాస మహర్షి యొక్క తండ్రి అయినటువంటి పరాశుర ముని నిర్వచించినటువంటి అంశము. ఏంటి 6 విభూతులు అంటే, ఎవరైతే సంపూర్ణ ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారో ఆయనకి మించిన ఐశ్వర్యం ఇంకెవరికి ఉండదు. మరి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే కృష్ణ భగవానుల దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మించి ఐశ్వర్యం ఇంకెవరి దగ్గర ఉంటుంది సంపదలు? అలాగే సంపూర్ణ శక్తివంతుడు, చిన్న పిల్లవాడుగా ఉన్నప్పటి నుంచే మహామహా రాక్షసులను సంహరించినటువంటి వాడు, చిటికెన వేలుతో, చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 7 రోజులు, ఒక గంట కాదు, ఒక రోజు కాదు, 7 రోజుల పాటు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అన్నటువంటి గోవర్ధన గిరుడయ్యాడు. మరి సంపూర్ణమైన కీర్తి, ఆయనకు మించిన కీర్తి మరెవరికి ఉంటుంది? అలాగే మదనమోహనుడుగా కీర్తించబడినటువంటి వాడు, ఆ మన్మధుడి చేతనే ఆకర్షించబడినటువంటి వాడు మరి కృష్ణ భగవాను. మరి అటువంటి సంపూర్ణమైనటువంటి అందం, అలాగే సంపూర్ణ జ్ఞానం, ఆయన చెప్పినదే ధర్మం. సో సంపూర్ణ జ్ఞానము ఉన్నట్టు, అలాగే అన్ని ఉన్న సంపూర్ణమైనటువంటి వైరాగ్యాన్ని ప్రదర్శించేటువంటి వాడు. ఇవన్నీ సంపూర్ణంగా ఎవరికి ఉంటాయో వారే భగవానుడు. సో ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడు మాత్రమే. సో కనుకని ఆయన్ని భగవాన్ అనే పదంతో సంబోధించబడినటువంటి అంశం. సో ఇంకా అంటూ ఉన్నాడు కృష్ణ భగవానుడు, ఓ పార్థ, ఈ పతన కారణమైనటువంటి నపుంసకత్వానికి, అంటే చేతగాని తనానికి నీవు లొంగకయ్యా.
ఇది నీకు తగదు అంటూ ఆయన్ని ఇక్కడ ఒక రకంగా మందలించాడు. మరొక రకంగా వెంటనే ఓ పరంతప అంటే శత్రువులను జయించేటువంటి వాడా. ఒకవైపున మొదట ఏమన్నాడు, ఈ చేతగానితనానికి ఎందుకయ్యా నువ్వు లొంగిపోతున్నావు అర్జున, యుద్ధం చేయకుండా అన్నాడు. అలాగే అని చేతగానితనానికి లొంగిపోయావు నువ్వు అని అన్నాడు. మళ్ళీ అంటున్నాడు, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇది నీకు తగదు ఓ పరంతప అంటే శత్రువులను తప్పింపచేసేటువంటి వాడా. అంటే నీవు సామాన్యమైన వాడు కాదు అర్జున, నీవు శత్రువులందరినీ కూడా తప్పింపజేసే అంటే జయించేటువంటి వాడివి. ఈ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి నీ హృదయంలో కలిగినటువంటి ఆ బలహీనతను వదిలివేసి వెంటనే లేచి యుద్ధం చేయవయ్యా అంటూ చెప్తూ ఉన్నాడు. సో ఇంకా అంటున్నాడు. అప్పుడు ఆ విధంగా ఎప్పుడైతే కృష్ణ భగవానులు ఈ పతన కారణమైనటువంటి చాతగానితనానికి లొంగిపోవడం నీకు తగదయ్యా, ఓ అర్జున యుద్ధం చేయవయ్యా అని చెప్తే అప్పుడు అర్జునుడు ఇంకా చెప్తున్నాడు. ఇంకా మరికొన్ని సాకులు చెప్తున్నాడు, ఎందుకు యుద్ధం చేయనంటున్నాడో దానికి చెప్తున్నాడు. అర్జునుడు అంటున్నాడట ఈ విధంగా, అర్జునుడు పలికాడు, ఓ శత్రు సంహార. ఇక్కడ మళ్ళీ కృష్ణ భగవాను అర్జునుడు సంబోధిస్తున్నాడు, శత్రు సంహార. మరి కృష్ణుడు ఏమి సాధారణమైన వాడు. అంతకు ముందే కురుక్షేత్ర యుద్ధానికి ముందే ఎందరెందరో మహామహా రాక్షసులను సంహరించి ఈ భూమిపై కొంత భారాన్ని తగ్గించాడు అప్పటికే. సో మరి ఆ తర్వాత ఇక ఈ కురుక్షేత్రంలో కూడా జరగబోయేటువంటి పరిస్థితి. అందుకే అర్జునుడు అంటున్నాడు కృష్ణుణ్ణి, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన. మధుసూదన అంటే ఆ మధు అనేటువంటి మహారాక్షసుని సంహరించినటువంటి వాడు కృష్ణ భగవానుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు అర్జునుడు, పూజ అర్హులైనటువంటి భీష్మ ద్రోణాదుల వంటి వారిని బాణాలతో నేనెలా ఎదుర్కోగలను. ఎందుకంటే ఇక్కడ అర్జునుడు చాలా బాధ్యతాయుతంగా పెద్దలను గౌరవించేటువంటి వాడు. సో అందుకే అంటున్నాడు ఇక్కడ, ఎందుకు భీష్ముడు వారి యొక్క పితామహుడు. మరి అటువంటి పితామహుణ్ణి మాటలతో కూడా హింసించకూడదు, మాటలు కూడా ఆయన్ని వ్యతిరేకంగా మాట్లాడకూడనటువంటి పరిస్థితి. అలాగే మరొకరు ద్రోణాచార్యుడు ఎవరు, ఆయన యొక్క గురువు. మరి అటువంటి ఆ పితామహుడు గురువులను మామూలుగా మాటలతో కూడా వారిని ఎదుర్కోకూడదు. అటువంటి వారిని నేను బాణాలతో ఎలా ఎదుర్కోవాలయ్యా అని అర్జునుడు కృష్ణ భగవానుల్ని అడుగుతూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు ఆయన, గురువులైన మహాత్ముల జీవితాలను పణంగా పెట్టి, మరి మా గురువులైనటువంటి మాకు మార్గదర్శకంగా ఉన్నటువంటి ఆ భీష్ముడు ద్రోణాచార్యులు వంటి వారి యొక్క జీవితాలను పణంగా పెట్టి జీవించడం కంటే, అంటే వారిని యుద్ధంలో జయించి మేము ఈ రాజ్యాన్ని పొందడం కంటే భిక్షమెత్తుకుని జీవించటమే ఉత్తమమైనదనిపిస్తుందయ్యా కృష్ణ అంటున్నాడు అర్జునుడు. ఈ ప్రాపంచిక లాభాలను కోరుచున్నప్పటికీ వారందరూ కూడా పెద్దలే. ఎందుకంటే భౌతికమైనటువంటి అటు రాజుగా ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇచ్చేటువంటి ఆ భౌతికమైనటువంటి సంపదల కోసమే వారు, ఆ ద్రోణాచార్యుడు కానీ భీష్ముడు కానీ కౌరవుల పక్షాన్ని యుద్ధం చేస్తున్నారు. అందుకే అంటున్నాడు, ప్రాపంచక లాభాలను కోరుచున్నప్పటికీ వారందరూ కూడా పెద్దలే కదా. మరి అటువంటి పెద్దలను వధించినట్లయితే మేము అనుభవించేదంతా కూడా రక్తంతో తడిచినదే అవుతుంది కదయ్యా అంటున్నాడు. ఇంకా అంటున్నాడు ఆయన, అంటాడు, మరి యుద్ధంలో మేము గెలుస్తామా వారు గెలుస్తామా కూడా మాకు తెలియదు కదా అని చెప్పి ఇక అంటున్నాడు. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి శ్లోకం ఇక్కడ ఇది, కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః యశ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. సో అర్జునుడు అంటున్నాడు, ఇంకా మమకారము అనే దోషము కారణంగా నా వాళ్ళు, నా బంధువులు, నా స్నేహితులు అనేటువంటి ఆ మమకారము అనేటువంటి దోషం కారణంగా నేనిప్పుడు నా కర్తవ్య విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయాను. ఏది నాకు ఉత్తమమో నిశ్చయంగా తెలుపమని నిన్ను అడుగుతున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశము కావింపుము అంటూ ఇక్కడ ఆ విధంగా అన్న తర్వాత అర్జునుడు తీసుకున్నటువంటి సరైన నిర్ణయం ఏంటంటే ఆ భగవంతునికి శరణాగతుడయ్యాడు.
అలాగే ఆయనకి శిష్యుడిగా ఉండి ఇక నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను, నాకు ఏది మంచో అది బోధించు అంటూ అర్జునుడు ఆ కృష్ణ భగవానుల వారిని వేడుకోవడం జరిగింది. సాధారణంగా శరణాగతి అంటే నేర్చుకోవాలనేటువంటి కుతూహలము, మనలో ఉన్నటువంటి బలహీనతలను అంగీకరించేటువంటి అనుకువ ఉండాలి అని చెప్తారు. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు ఒక ప్రామాణికమైనటువంటి గురువును కోరుకోవడము, అలాగే శరణాగతికి అవసరమైనటువంటి నిబంధనలు, విఫలాన్ని మరియు బలహీనతలను అంగీకరించేటువంటి ధైర్యము, నమ్రత అవసరం అని చెప్తారు. వీటిని ఒప్పుకోనటువంటిది ఎవడు కూడా జీవితంలో సఫలం కాలేరు అని చెప్తారు. అలాగే సఫలానికి తండ్రులు ఎక్కువ, విఫలము అనాథ అని చెప్తున్నారు. ఏదైనా ఒక విజయం సాధిస్తే, ఏదో గొప్ప విషయం జరిగితే అది మన వల్ల జరిగిందని అందరం గొప్పగా చెప్పుకుంటాం. కానీ అదే ఫెయిల్యూర్ అయిందనుకోండి, నేను చెప్తున్నా వినకుండా వాడు చేశాడు, వీడు చేశాడు అని పక్కవాడి మీదకి నెట్టేస్తాం. ఎవరు దాన్ని స్వీకరించేటువంటి చెయ్యం. సో అందుకే ఇక్కడ అంటున్నారు, సఫలానికి తండ్రులు ఎక్కువ, విఫలము అనాథ అని చెప్తుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే అర్జునుడు కృష్ణ భగవానుల వారిని వేడుకోవడం జరిగిందో ఇక సంజయుడు చెప్తూ ఉన్నాడు. శత్రువులను తప్పింపజేసేటువంటి అర్జునుడు ఆ విధంగా పలికి తర్వాత శ్రీకృష్ణుడితో ఓ గోవిందా నేను యుద్ధం చెయ్యను అని చెప్పి మౌనంగా ఉండిపోయాడట ఆ అర్జునుడు. సో ఇంకా చెప్తున్నాడు, ఓ భరతవంశీయుడా, ఆ సమయంలో రెండు సేనల మధ్య విషాద వసుడై ఉన్న అర్జునుడితో శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇట్లు పలికాడయ్యా అంటూ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నటువంటి, ఎప్పుడు ఇక నేను యుద్ధం చెయ్యలేను అంటూ నేను మోహానికి గురి అయ్యి నా కర్తవ్య విషయంలో మోహం చెంది మరి ఇక ఈ శోకాన్ని తొలగించుకునేటువంటి మార్గం నాకేమీ కనపడడం లేదు, అందుకే నేను నీకు శరణాగతుడనయ్యాను, నేను నిన్ను గురువుగా స్వీకరిస్తూ ఉన్నాను, నీకు నేను శిష్యుడను, నాకు ఏది మంచిదో దాన్ని బోధించు అని చెప్తూ ఇక ఆ రథంలో కూర్చున్నటువంటి అర్జునుడి గురించి చూసి ఇక్కడ చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడితో, ఓ భరతవంశీయుడు ఆ ధృతరాష్ట్రుడిని సంబోధిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఎప్పుడైతే అర్జునుడు ఆ విధంగా పలికి ఉన్నాడో ఆ సమయంలోనట ఆ విషాద వసుడై అంటే శోకతప్త హృదయంతో ఉన్నటువంటి అర్జున్ని చూసి శ్రీకృష్ణ భగవానుడు నవ్వుతూ ఇట్లా అన్నాడట, చిరు మందహాసంతో భగవద్గీతను బోధిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ఒక గురువు, ప్రామాణికమైనటువంటి గురువు ఎప్పుడు కూడా తాను చెప్పేటువంటి విషయాలని చిరునవ్వుతోనే చెప్తాడు. ఇక్కడ కృష్ణ భగవానుడు కూడా అదే, జగద్గురువు అయినటువంటి కృష్ణుడు చిరునవ్వుతో భగవద్గీతను బోధించడం మొదలుపెట్టారు. ఇక్కడి నుంచి భగవద్గీత వాస్తవానికి మొదలవుతుంది. సో ఇప్పటి వరకు కూడా పరిచయం లాగా జరిగినటువంటిదే ఇది భగవద్గీత. ఆ భగవానుడి యొక్క బోధనలు ఇక్కడి నుంచి మొదటగా ఆ శోకతప్త హృదయంతో ఉన్నటువంటి, మరి దీనికి కారణం ఏంటంటే వాస్తవానికి ఆత్మ మరియు దేహానికి మధ్య భేదం తెలవకుండా ఉన్నటువంటి అజ్ఞాన కారణంగా అర్జునులో మొదలెత్తినటువంటి ఆ మోహాన్ని తొలగించడానికి తన శిష్యుడు మరియు మిత్రుడైనటువంటి అర్జునుడికి ఆత్మబోధన చేస్తూ ఉన్నారు, ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ భగవంతుడి యొక్క భగవద్గీత బోధనలు ఈ శ్లోకం నుండి ప్రారంభమవుతూ ఉన్నాయి. శ్రీ భగవానువాచ అచోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాససే గతాసూన గతాసూంచ నానుశోషంతి పండితాః. సో ఇక్కడ ఆ భగవానుడు అర్జునుడు తన ఎప్పుడైతే తనకు శిష్యుడను శరణాగతుడును అన్నాడో అప్పుడు బోధన మొదలుపెట్టాడు. ఒక ప్రామాణికమైనటువంటి గురువు తన శిష్యుడు చెప్పేదంతా వింటాడు. మొదటి అధ్యాయంలో అర్జునుడు చెప్తూ ఉంటే అన్ని అంశాలు వినుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇక తన బోధనలను ప్రారంభించారు కృష్ణ భగవానుడు. అంటున్నాడు కృష్ణ భగవానుడు, పాండిత్యంతో కూడిన మాటలు మాట్లాడుతూనే నీవు దుఃఖింపకూడని దానికోసం దుఃఖిస్తున్నావు అర్జునా అని చెప్తున్నారు. అచోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాససే. నువ్వు ఒక ప్రజ్ఞావాది అంటే పండితుడిలాగా మాట్లాడుతున్నావు, అంటే పాండిత్యంతో కూడిన మాటలు మాట్లాడుతూనే ఉన్నావు, కానీ
దాని గురించి నీవు దుఃఖిస్తున్నావు కదా అర్జున అన్నారు. పండితులైన వారు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరయ్యా. నీవేమో అనవసరమైనటువంటి ఈ విషయాల గురించి నీవు దుఃఖిస్తూ ఉన్నావు, మాటలేమో మళ్ళీ పండితుల్లాగా మాట్లాడుతున్నావు అంటూ ఒక రకంగా మూర్ఖుడా అంటూ తన యొక్క శిష్యుడిని మందలిస్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడు. ఇంకా చెప్తున్నారు ఆయన, నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. సో ఇంకా భగవంతుడు చెప్తున్నాడు ఆయన, నేను గాని అంటే శ్రీకృష్ణ భగవానుడు గాని, నీవు గాని అంటే అర్జునుడు గాని, ఈ రాజులందరూ గాని అంటే ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చి ఉన్నటువంటి ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయము ఏదియునూ లేదు. అంటే మనమందరం కూడా ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవారమే, ఇక ముందు కూడా మనం అందరము ఉండకుండా ఉండము అంటూ, అంటే ఇక్కడ ఆ భగవంతుడు చెప్తూ ఉన్నటువంటి అంశము మనము అనేటువంటిది ఆత్మలము. ఆత్మ అనేటువంటిది శాశ్వతంగా ఉండేటువంటిది, ఈ దేహం మాత్రమే నశించిపోయేటువంటిది. ఆత్మ అనేటువంటి శాశ్వతము. అంటే ఇక్కడ ఆత్మ అంటే ఏమిటో చెప్తున్నారు, శాశ్వతంగా ఉండేది. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చిన, నీవెవరినో చంపుతాను, ఎవరో చనిపోతారు, ఎవరో లేకపోతే ఎలా ఉంటుంది అని అంటున్నావు. వీరందరూ ఎప్పటికీ ఉండేవారే, ఇక ముందు కూడా వారు ఉండకుండా ఉండరు. అంటే ఇక్కడ ఆత్మతత్వాన్ని బోధిస్తున్నారు. ఆత్మ అనేటువంటిది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటువంటి అంశాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. ఇంకా చెప్తున్నాడు ఆ భగవంతుడు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. సో ఇంకా భగవంతుడు చెప్తున్నాడు, దేహదారి అంటే ఈ దేహాన్ని ధరించినటువంటి వాడు ఈ దేహంలో బాల్యము నుండి యవ్వనానికి, యవ్వనము నుండి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే జీవాత్మ కూడా మరణ సమయంలో మరొక దేహాన్ని పొందుతుంది. వివేకవంతులు ఈ విషయంలో ఆందోళన పడరయ్యా అని చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనం వాస్తవానికి మనం చూస్తే కూడా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఫోటో చూసి ఏంటంటే అది నాది అంటాం. మరి అప్పుడున్న మనం వేరు, ఇప్పుడున్నటువంటి మనం వేరు, కానీ నాదే అంటాం. ఎవరా నాది? ఆ తర్వాత యవ్వనంలోకి వచ్చామనుకోండి, అప్పుడు నేనే అంటాం, కానీ దేహం మారుతుంది. చిన్నప్పుడు పుట్టినప్పుడు ఉన్న దేహం వేరు, ఆ తర్వాత కొంత పెరుగుతూ ఉన్నప్పుడు దేహం వేరు, ఆ తర్వాత యుక్త వయసులో ఉన్నటువంటి దేహం వేరు, నడి వయసులో ఉన్నటువంటి దేహం వేరుగా ఉంటుంది, ముసలితనంలో ఉండేటప్పుడు దేహం వేరుగా కనిపిస్తుంది. ఈ దేహం నిరంతరము మార్పులు చెందుతూ ఉండేటువంటిది. కానీ అందులో ఉండే నేను 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 అంటున్నాం కదా, ఆ నేను అనేటువంటిది ఎవరు అంటే ఆత్మ. సో అది శాశ్వతమైనటువంటిది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆత్మకి దేహానికి మధ్య ఉండేటువంటి భేదాన్ని తెలియజేస్తున్నారు భగవంతుడు ఈ శ్లోకంలో మనకి. సో సాధారణంగా మనము స్థూల శరీరము అది మరణించినప్పుడు ఈ శరీరము, స్థూల శరీరం నశించిపోతుంది, సూక్ష్మ శరీరము అది ముక్తితో ఏర్పడుతుంది. ఆత్మ అనేటువంటిది శాశ్వతంగా ఉండేటువంటిది, ఎప్పటికీ ఉండేటువంటిది ఆత్మ అని చెప్తారు. సో సాధారణంగా ఈ ఆత్మ, ఈ భౌతికమైనటువంటి దేహం యంత్రము అనేటువంటి ఒక కారు లాంటి యంత్రంలో డ్రైవర్ ఉన్నప్పుడే కారు నడుస్తుంది. సో అలాగే ఈ దేహంలో ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. ఈ దేహము 5 భౌతికమైనటువంటి ఈ పదార్థాలతో ఏర్పడుతుంది అని చెప్తాము. అదే భూమి, గాలి, ఆకాశము, నీరు, అగ్ని అనేటువంటి 5 పంచ మహాభూతాలు అనేటువంటి వీటితో ఈ దేహం తయారైంది, జడ పదార్థాలు అని చెప్తారు. హరే కృష్ణ. అయితే మనము మరి ఒక పంజరంలో చిలుక పక్షి ఉంటే, పక్షి మన ఆత్మ, ఈ దేహము, ఈ పంజరం ఏదైతే ఉందో అది ఈ బాడీ. మనం పంజరానికి మెరుగులు పెట్టి ఆ పంజరంలో ఉన్నటువంటి పక్షిని మర్చిపోతున్నాం. అంటే పంజరాన్ని, దేహాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉన్నాము, ఆత్మను అశ్రద్ధ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మరి ఆత్మను అశ్రద్ధం చేయడం వల్ల ఆత్మ తన యొక్క స్థితిని కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అందుకే ఇంకా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు భగవంతుడు. ఏమంటే, ఓ అర్జున, ఓ కౌంతేయ, తాత్కాలికములైనటువంటి సుఖదుఖాలు కలగడము, కాలక్రమములో అవి పోవడము, చలికాలము, ఎండాకాలము వచ్చిపోవడం లాంటివి అర్జున అని చెప్తున్నారు. ఓ భరతవంశీయుడా,
ఇంద్రియ అనుభూతి వలన కలిగేటువంటి అటువంటి ద్వంద్వాలను కలత చెందకుండా ఓర్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా చెప్తున్నాడు, పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జున, సుఖదుఖముల చేత కలత నొందకుండా ఆ రెండింటి యందును ధీరుడై చలించకుండా నిశ్చలంగా ఉండువాడు నిశ్చయంగా మోక్షమునకు అర్హుడు అని చెప్తున్నారు. అంటే ఈ భవబంధనాల నుండి బయటపడేటువంటి దానికి అర్హుడు. ఎందుకంటే మనకి ఈ జీవితంలో ఆ చలికాలము ఎండాకాలము వచ్చిపోతూ ఉంటాయి. అలాగే మానవుడి యొక్క ఈ జీవితంలో సుఖాలు దుఃఖాలు మానాలు అవమానాలు అనే ద్వంద్వాలు వచ్చిపోయేటువంటివి. వీటిని ఓర్చుకోవడం మనిషి తప్పకుండా నేర్చుకోవాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా ఇంద్రియ అనుభూతిని పొందాలి అనేటువంటి భావన వల్ల కలిగేటువంటివే అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా చెప్తూ ఉన్నటువంటి అంశం ఏంటంటే, శరీరం అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ నాశనము లేనిదని నీవు తెలుసుకోవాలి అర్జున అని చెప్తున్నారు. ఈ ఆత్మ ఏదైతే ఉందో, ఈ చైతన్యం అంటాం కదా, మనలో ఉండేటువంటి చైతన్యం, జీవం అనేటువంటిది ఈ దేహమంతా అది వ్యాపించి ఉంటుంది. అట్టి ఆ అవినాశనమైనటువంటి ఆత్మ నశింప చేయుటకు ఎవడు కూడా సమర్థుడు కాడు. అంటే నీవు ఎవరినో సంహరిస్తాను, ఎవరినో చంపుతాను అనే భావనలో ఉన్నావే నీవు, కానీ ఆ శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మను ఎవడు కూడా నశింప చెయ్యలేడు అర్జున అంటూ, ఎవడు కూడా దాన్ని నశింప చేయడానికి సమర్థుడు కాడు అని చెప్తాడు. ఎందుకంటే అర్జునుడు అనుకుంటున్నాడు, నా దగ్గర అనేక అగ్ని ఆయుధం ఉంది, వాయువు, కొన్ని రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి కదా, సో అస్త్ర శస్త్రాలతో నేను ఉపయోగించి చంపుకోగలను అనే భావనలో ఉన్నాడు. సో కనుకనే ఆ ఆత్మ, శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మ ఎవడు కూడా నశింప చేయలేడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అందుకే అంటున్నారు ఇక్కడ ఆయన, నాశనం చేయలేని అపరిమితమైన మరియు శాశ్వతమైన జీవాత్మ యొక్క భౌతిక శరీరము తప్పక నశిస్తుంది. అంటే ఈ దేహం మాత్రమే నశించిపోయేటువంటిది. ఆ దేహాన్ని ధరించినటువంటి ఆత్మ ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటువంటిదే. మరి అటువంటి శాశ్వతమైన ఆత్మను ఎవడు కూడా నశింప చేయడానికి సమర్థుడు కాదు. కావున ఓ భరతవంశీయుడా, ఓ అర్జునుడా, నీవు యుద్ధం చెయ్యవయ్యా అంటూ ఆయన్ని యుద్ధానికి ప్రోత్సహిస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు. సో ఇంకా ఆయన చెబుతున్నాడు, ఆత్మ ఇతరులను చంపును అని అనుకునేవాడు, అంటే నేనెవరినో చంపుతాను అనేటువంటి భావనలో ఉన్నవాడు, లేదా నేనెవడి చేతనైనా చంపబడతాను అనేటువంటి భావనలో ఉండేవాడు, ఇద్దరూ కూడా అజ్ఞానులే అని చెప్తున్నారు. నిజానికి ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతను అది చంపబడదు అర్జున అంటూ చెప్తున్నా. సో ఇంకా ఆ భగవంతుడు చెప్తున్నటువంటి ఆత్మజ్ఞానం, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడూ జననము గాని మరణము గాని లేదు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వాన భూయః అని చెప్తున్నారు. అంటే ఆత్మ ఎన్నడూ కూడా జన్మించదు, అలాగే జన్మలేని దానికి మరణం లేదు. ఆత్మ జనింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అంటే అది ఎప్పటికీ కూడా జనన మరణాలకు అతీతంగా అది జన్మరహితము, నిత్యంగా ఉండేది, శాశ్వతమైనటువంటిది, పురాతనమైనటువంటిది. దేహము చంపబడినా కూడా ఆత్మ శాశ్వతంగానే ఉంటుంది. ఈ విధంగా నిరంతరము దేహం మారుతుంది. ఆ తర్వాత ఈ దేహాన్ని వదిలి మరొక కొత్త దేహాన్ని ఆత్మ పొందుతుంది తప్ప ఈ ఆత్మ నశింపదు అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా మనకి ఆత్మ ఏ విధంగా ఈ దేహాలను మారుస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు మనకి. వాసాంశి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్య అన్యాని సంయాతి నవాని దేహి. సో ఆ భగవంతుడు చెప్తున్నాడు, ఎలా అంటే మనిషి ఆ చినిగిపోయిన పాత వస్త్రాలను విడిచిపెట్టి కొత్త వస్త్రాలను ఏ విధంగా ధరిస్తాడో అదే విధంగా ఆత్మ కూడా ఈ క్షీణించినటువంటి కృషించినటువంటి శరీరాలను వదిలి
కొత్త శరీరాలను స్వీకరిస్తుంది అర్జున. అంటే ఆత్మ ఆవాసాలను మారుస్తుంది. ఒక దేహం నుండి మరొక దేహానికి ఈ సృష్టిలో ఉండేటువంటి 84 లక్షల జీవరాశులలో ఏదో ఒక దేహాన్ని ఆత్మ పొందుతుంది మనము చేసినటువంటి కర్మ ఫలాల అనుసారంగా. అందుకే ఆయన ఆత్మ ఆవాసాలను మారుస్తుంది. ఎలా అంటే మనము చాలా ఇష్టంతో వస్త్రాలను కుట్టించుకుంటాం. అయితే కొంతకాలం వాడుతూ ఉంటే ఏమవుతుంది, పాతబడతాయి, చినిగిపోతాయి. చినిగిపోయినవి బాగా ఇష్టంతో కుట్టించుకున్నాం కదా అని చెప్పేసి ఉంచుకోం కదా. ఆ చినిగిపోయినటువంటి వాటిని తీసి పడేసి కొత్త వస్త్రాలను తీసుకుంటాం. సో అదే మాదిరిగా ఆత్మ కూడా ఈ క్షీణించిపోయేటువంటి దేహాన్ని వదిలివేసి, ముసలిదైనటువంటి క్షీణించిపోయేటువంటి దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని తన ఆచరించిన కర్మల ప్రకారంగా పొందుతుంది అని చెప్తున్నారు. సో ఇంకా చెప్తున్నారు, ఆత్మ యొక్క లక్షణాలను ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దాహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆత్మ ఎట్టి ఆయుధాల చేత ముక్కలుగా ఖండింపబడదు. ఎందుకంటే అర్జునుడు అనుకున్నాడు, నేను నా యొక్క ఆయుధాలతో ఈ రాజులను సంహరిస్తాను అని. సో అందుకే చెప్తున్నాడు, ఆత్మ ఎట్టి ఆయుధాల చేత ముక్కలుగా ఖండింపబడదు, అగ్ని చేత దహింపబడదు, నీటి చేత తడపబడదు, వాయువు చేత ఎండింపబడదు అని చెప్తున్నారు. సో కాబట్టి ఈ ఆత్మ అనేటువంటిది ఎటువంటి ఆయుధాల చేత కూడా అది ముక్కలుగా ఖండింపబడదు అని చెప్తున్నారు. నీటి చేత తడపబడదు అని చెప్తున్నారు. వాయువు చేత ఎండింపబడదు, అగ్ని చేత దహింపబడదు అని చెప్తుంది. సో ఇంకా చెప్తున్నారు, ఈ జీవాత్మ ఖండింప శక్యము కానిది. ఈ ఆత్మ ఏదైతే ఉందో అది ఖండింపడానికి శక్యము కానిదయ్యా. మరియు కరగనిది, నీటిలో కానీ దేనిలోనూ కరగనిది, శాశ్వతమైనది, ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనది అని చెప్తున్నారు. అవ్యక్తమైనది మరియు శాశ్వతమైనది ఆత్మ అంటూ ఆ భగవంతుడు తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం. ఆత్మ యొక్క పరిమాణం ఎంత సూక్ష్మాతి సూక్ష్మం అంటే, మన యొక్క ఎంట్రుక కొన భాగాన్ని తీసుకొని అందులో 10,000 భాగాలుగా కట్ చేస్తే అందులో ఒక భాగం ఎంత పరిమాణాన్ని కలిగి ఉంటుందో అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. అందుకే ఇది అవ్యక్తమైనది అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయన చెప్తున్నాడు, ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు భగవంతుడు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యార్తే నత్వం శోషితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు. కావున అనివార్యమైనటువంటి ఈ విషయాల గురించి నీవెందుకయ్యా బాధపడుతూ ఉన్నావు, నీవెందుకు శోకిస్తూ ఉన్నావు, నీ యొక్క విద్యుక్త ధర్మ నిర్వహణ గురించి నీవు ఎందుకు శోకిస్తూ ఉన్నావు అర్జున అని చెప్తున్నారు. సో కాబట్టి పుట్టినటువంటి ప్రతివాడు కూడా, ఇంతకుముందే చెప్పాం, పుట్టినది ప్రతిదీ కూడా మరణించక తప్పదు. అలాగే మరణించినటువంటిది ప్రతిదీ మళ్ళీ పుడుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ అనివార్యంగా జరిగేటువంటి సైక్లిక్ ప్రాసెస్, జనన మరణాలు అనేటువంటిది సైక్లిక్ గా జరిగేటువంటి దీని గురించి ఎందుకయ్యా నీవు బాధపడుతున్నావు? పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణించవలసిందే. అలాగే మరణించిన ప్రతివాడు మళ్ళీ పుట్టవలసిందే తాను చేసిన కర్మల అనుసరించి అని చెప్తూ ఉన్నాడు. సో ఇంకా ఆయన చెప్తున్నారు, ఓ కుంతీ కుమారా, ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు, శత్రువులను జయిస్తే రాజ్యభోగాలను అనుభవిస్తావు. అందువల్ల కృతనిశ్చయంతో లేచి యుద్ధం చెయ్యవయ్యా అర్జున అంటూ చెప్తున్నాడు. అర్జునుడు అన్నాడు కదా, ఈ యుద్ధంలో మేము గెలుస్తామా లేదా వారు గెలుస్తారో తెలియదు కదా అనేటువంటి, మరి ఎవరు గెలిస్తే ఉపయోగకరంగా ఉంటుందో కూడా చెప్పలేను అన్నాడు. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు కృష్ణ భగవానుడు, యుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు. సో ఆ యుద్ధ భూమిలో మరణించినట్లయితే స్వర్గానికి, నేరుగా డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తారని చెప్తారు. ఒకవేళ నీవే శత్రువులను జయించినట్లయితే రాజ్యభోగాలు అనుభవిస్తావు. రెండూ కూడా నీకు మంచిదే కదయ్యా. అందుకే క్షత్రియుడుగా నీకు వచ్చినటువంటి, కోరకనే వచ్చినటువంటి యుద్ధ అవకాశం ఇది. సో నీవు కోరుకోలేదు, కోరుకోకపోయినా వచ్చినటువంటి యుద్ధ అవకాశం. యుద్ధం వచ్చినప్పుడు క్షత్రియుడు తప్పక యుద్ధం చేయవలసినదే. నీ యొక్క విద్యుక్త ధర్మమైనటువంటి యుద్ధాన్ని నీవు తప్పక చేయవలసిందేనయ్యా అంటూ చెప్తూ, ఒకవేళ ఈ యుద్ధంలో నీవు మరణిస్తే స్వర్గాన్ని పొందుతావయ్యా, లేకపోతే యుద్ధాన్ని జయించినట్లయితే నీవు రాజ్యభోగాలను అనుభవిస్తావు. కాబట్టి రెండు కూడా లాభమే కదా. అందుకే కృతనిశ్చయంతో లేచి యుద్ధం చెయ్యవయ్యా అర్జున అంటూ ఆయనకి చెప్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు.
ఇంకా చెప్తున్నారు ఆయన, ఈ సుఖదుఖముల వలన గాని లాభ నష్టముల వలన గురించి గాని, అంటే ఈ సుఖదుఖాలు లాభ నష్టాలు అనేవి తాత్కాలికంగా వచ్చిపోయేవే. వాటిని ఎలాగైతే మన జీవితంలో చలికాలం ఎండాకాలం వచ్చిపోతుందో వాటిని భరించినట్లుగా వీటిని కూడా భరించాలని చెప్పారు కదా. అందుకే చెప్తున్నారు ఇక్కడ, సుఖదుఖములను గాని లాభ నష్టములను గాని జయ అపజయములను గాని లెక్కింపకుండా యుద్ధం కొరకే నీవు యుద్ధం చెయ్యవయ్యా అర్జున అని చెప్తున్నారు. అలా చేయడం వల్ల నీకెప్పుడూ కూడా బంధనాలు ఉండవు, నీకెప్పుడూ పాపం అంటదు. యుద్ధంలో వారిని సంహరిస్తే పాపం అంటుతుందేమో అన్నాడు కదా. యుద్ధం కోసం నీవు యుద్ధం చేసినట్లయితే, నీ కర్తవ్య ధర్మంగా నీవు యుద్ధాన్ని ఆచరించినట్లయితే అది ఎటువంటి బంధనాన్ని నీకు కలగజేయదు, నీకెప్పుడూ పాపాన్ని కలగజేయదు అర్జున అని చెప్తున్నారు. అంటూ ఆయన భగవంతుడు చెప్పినటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్య యోగము ద్వారా నీకు వివరించాను. అంటే నీ యొక్క విద్యుక్త కర్మాలను విశ్లేషణాత్మక అధ్యయనము ఆత్మ జ్ఞానము ద్వారా వివరించారు ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఫలాపేక్ష లేని కర్మ రూపంలో వివరిస్తాను, విను ఓ పార్థ. ఇటువంటి జ్ఞానంతో నీవు పనిచేసినప్పుడు కర్మ బంధనాల నుండి విముక్తి పొందుతావు. సో ఏదైనా ఆచరించేటువంటి కర్మ బంధనాలు ఉంటాయని చెప్తారు కదా. సో ఎప్పుడు ఆ కర్మ బంధనాలు ఉండవంటే ఫలాపేక్ష రహితంగా కర్మలను ఆచరించినట్లయితే బంధనాలు ఉండవు అని చెప్తూ ఉన్నారు. సో చెప్తూ ఆయన ఇక్కడ అంటూ ఉన్నారు, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యావాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో ఇంకా భగవంతుడు చెప్తున్నాడు, ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు. అంటే ఈ భక్తి యోగము లేదు, ఈ బుద్ధి యోగమునందు ఫలాపేక్ష రహితమైనటువంటి కర్మలను ఆచరించడం ద్వారా ఈ బుద్ధి యోగాన్ని నీవు అనుసరించినట్లయితే ఎటువంటి నష్టము హాని లేదు అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, ఈ మార్గాన్ని ఏ కొద్దిగా ఆచరించినా అది దారుణమైనటువంటి భయం నుండి మనిషిని రక్షిస్తుంది అర్జున అని చెప్తున్నారు. ఎందుకంటే ఇతరులు భౌతికమైనటువంటిది ఏ సంపద అయినా మనకి అది శాశ్వతంగా ఉండదు. కానీ భక్తి మార్గం ద్వారా మనం సంపాదించుకున్నటువంటిది ఏదైతే ఉందో అది మనకి ఎప్పటికీ ఉంటుంది. ఈ జన్మకే కాకుండా వచ్చే జన్మలో కూడా అది ఉపయోగపడుతుంది అని చెప్తారు. సో ఇంకా చెప్తున్నాడు, ఓ కురువంశస్థుడా, ఈ మార్గమున ఉన్న వారి బుద్ధి, అంటే ఈ భక్తి యోగము బుద్ధి యోగము అనేటువంటి ఈ మార్గంలో ఉన్నటువంటి వారి యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది. వారి యొక్క లక్ష్యము ఒకటే ఉంటుంది. కానీ స్థిరంగా లేని వారి బుద్ధి పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆ భక్తి మార్గాన్ని అనుసరించేటువంటి వారి బుద్ధి స్థిరంగా ఉండి వారు భక్తి మార్గాన్ని అనుసరిస్తారు అనేటువంటి విషయాన్ని భగవంతుడు మనకి బోధిస్తూ ఉన్నటువంటి అంశము. ఇంకా చెప్తున్నారు వాళ్ళు, భగవంతుడు చెప్తున్నాడు, అల్పజ్ఞులు అంటే అల్పజ్ఞానం కలిగినటువంటి వారు ఆ స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము వంటి వానిని పొందడం కోసమై వివిధ రకాలైనటువంటి కామ్యకర్మలను ఉపదేశించు ఆ వేదముల యందలి మధురమైనటువంటి వాక్కుల చేత మాటల చేత ఆకర్షింపబడతారు అర్జున అంటూ చెప్తున్నారు. మరి ఇంద్రియ తృప్తిని మరియు సంపన్నమైనటువంటి జీవితమును కోరుకునే వారు అవటం వల్ల అట్టివారు దానికి మించినది మరొకటి లేదు అని చెప్పుకుంటారు. అంటే ఈ భౌతికమైనటువంటి భోగాలే, ఈ ఇంద్రియాల యొక్క తృప్తే ఆనందంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో దాని కొరకు అంటే ఉన్నతమైనటువంటి జన్మ పొందాలి అని, లేదా ఒక రాజ్యాన్ని పొందాలి అని, లేదా అధికారం పొందాలి అనేటువంటి వాటితో ఆ వేదాలలో సూచించబడినటువంటి వివిధ రకాలైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. సో ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, చిన్న నూతి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలన్నీయును శీఘ్రమే పెద్ద జలాశయమునందులి జలంచే సిద్ధించినట్లు వేదముల యొక్క సమస్త ప్రయోజనములు వాని అంతర్ధానములను గ్రహించిన వానికి సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. సో సాధారణంగా మనము పూర్వకాలంలో చూసినట్లయితే ఆ పూర్వకాలంలో ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క రకమైనటువంటి బావులు ఉండేవి అని చెప్తారు. మనకి ఊర్లలో ఉండేవి ఒకప్పుడు, మంచినీళ్ళ బావి అని, ఉప్పు నీళ్ళ బావి, అలాగే వ్యవసాయం చేయడానికి, పశువులను కడుక్కోవడానికి కుంటలు అట్లాంటివి ఉండేవి. కానీ ఒక పెద్ద సరస్సు ఉందనుకోండి,
అందులోనే మంచినీళ్ళు వస్తాయి, అన్నీ అవుతాయి. అలాగే ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ వేదాల యొక్క సమస్త అన్నీ అర్థం చేసుకున్నటువంటి వాడికి అన్నీ కలుగుతాయి. అంతేకాని కొద్ది రకాలైనటువంటి వాటిలో ఉన్నటువంటి వాటిని మాత్రమే తీసుకొని వేదాలని అధ్యయనం చేయవలసినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు ఇక్కడ. సో సరిగా వాటిని అవగాహన చేసుకున్నట్లయితే వాటి యొక్క ఫలాలు అన్నీ కూడా అందరికి అందుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నటువంటి. హరే కృష్ణ. ఇంకా మనం మన యొక్క కర్తవ్యాలను ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ బోధిస్తున్నారు మనకి భగవంతుడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. సో ఇంకా ఆ భగవంతుడు మనకి ఇక్కడ బోధిస్తున్నటువంటి విద్యుక్త ధర్మమును, అంటే ఎవరి యొక్క స్వధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యుక్త ధర్మమును ఆచరించటం యందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలము పైన కాదు. అలాగే నీవే కర్మఫలమునకు కారణము అని ఎన్నడూ అనుకోకు. అలాగే చేయవలసినటువంటి కర్మలను మానుటలో ఆసక్తి ఉండరాదు అర్జున అంటూ బోధిస్తున్నారు. అంటే మన యొక్క విద్యుక్త ధర్మాలు, అర్జునుడు ఎవరు? క్షత్రియుడు. క్షత్రియుడు ఏం చేయాలి? యుద్ధం చెయ్యాలి. అంతే కాబట్టి ఆ యుద్ధం చెయ్యాలి. అంతేకాని ఈ యుద్ధంలో మేము గెలుస్తామా వారు గెలుస్తామా అవసరం లేదు. గెలుపోటములతో సంబంధం లేదు. యుద్ధం చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది కనుక యుద్ధం చెయ్యాలి. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. అంతేకాని నేను గెలవాలి అనేటువంటి భావనతో యుద్ధం కాదు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే అలాగే ఆ యుద్ధంలో ఒకవేళ గెలిస్తే నా వల్లనే గెలిచాలు అనేటువంటి భావన అవసరం లేదని చెప్తున్నారు. సో అందుకే ఇక్కడ అలా అని చెప్పేసి మరి కర్మ ఫలాలు నాకు అవసరం లేకపోతే నేనెందుకయ్యా చేయడం అని చెప్పి మానవేయవద్దు అని కూడా చెప్తున్నారు. మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తే ఆ ఫలితాలు మనకి ఏది అర్హత ఉందో దానికి సంబంధించినవన్నీ కూడా ఆ భగవంతుడే చేస్తారు అని చెప్తున్నారు. సో ఏది ప్రారంభించినా దానిపైన మనము మమకారాన్ని, వాటి యొక్క ఆసక్తులను పెంచుకోకుండా మన కర్తవ్యంగా చేయాలి అనేటువంటి విషయాన్ని బోధిస్తున్నటువంటిది భగవద్గీత మనకి. సో ఇంకా ఆ భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి అంశము శ్రీ భగవానువాచ ప్రజహాతి యతా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటున్నాడు అర్జునుడితో, ఓ అర్జున, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడు ఎప్పుడు త్యజించునో, మరియు ఆ విధంగా త్యజించినప్పుడు ఆ విధంగా శుద్ధిపడిన మనసు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు అర్జున అని స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు కృష్ణ భగవాన్. ఇంకా చెప్తున్నాడు స్థితప్రజ్ఞుడి గురించి. యతా సంహారతే చాయం కూర్మోంఘానీవ సర్వశః ఇంద్రియానింద్రియార్థాభ్యే తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. సో ఇంకా ఆయన చెప్తున్నాడు, ఈ తాబేలు ఏదైతే ఉందో అది తన అవయవాలను చిప్పలోనికి ఎలా ముడుచుకుంటుందో అలాగే సర్వ విధాల విషయ సుఖాల నుండి ఇంద్రియాలను మళ్లించిన వాడు స్థితప్రజ్ఞుడవుతాడు అర్జున అంటూ చెప్తున్నాడు. సో ఈ తాబేలు కూడా ఏం చేస్తుంది? తన అవసరాలకు మాత్రమే ఆ అవయవాలను వాడుకుంటుంది, ఎక్కడ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరడానికి. అంతేకాని ఉన్నాయి కదా అని చెప్పేసి ఎప్పుడు వాటిని వాడుకోదు. అలాగే మన ఇంద్రియాలను కూడా ఆ ఇంద్రియ సుఖాల నుండి ఎప్పుడు మళ్లించాలి అని చెప్తున్నారు. ఎలాగైతే ఆ తాబేలు తన యొక్క అవయవాలను చిప్పలోకి ముడుచుకుంటుందో అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ఈ ఇంద్రియ విషయాలన్నిటి నుండి కూడా ఇంద్రియాలను చాలా జాగ్రత్తగా నిగ్రహించుకోగలిగినటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అర్జున అని చెప్తున్నారు. సో ఇంకా చెప్తున్నారు,
దేహదారి ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినప్పటికీ ఇంద్రియ వస్తువుల యొక్క రుచి మిగిలి ఉంటుంది. కానీ అధిక అభిరుచిని అనుభవించడము ద్వారా అలాంటి కలాపాలను విడిచి అతను చైతన్యంలో స్థిరపడుతాడు. సో సాధారణంగా మనకు ఒక విషయం బాగా అభిరుచి కలిగింది అనుకోండి, అంతకంటే గొప్ప విషయాన్ని మనం పొందినప్పుడు పాతదాన్ని వదిలివేస్తాం. సో ఇక్కడ కూడా ఈ భౌతికమైనటువంటి ఇంద్రియ భోగము ని వదిలివేసిన వాడికి ఇంకా కొంత రుచి ఉంటుందని చెప్తున్నారు. మరి వాటిని ఎప్పుడు వదిలివేయగలుగుతామంటే, దానికంటే అధికమైన రుచి ఏంటి అంటే ఆ భక్తి, ఆ భగవంతుని యొక్క దివ్యధామాన్ని చేరడము అనేటువంటి ఈ ఇంద్రియ భోగాలు, ఈ భౌతిక ప్రపంచంలో మనము అనుభవించేటువంటి సుఖాలే సుఖం కాదు అని, ఆధ్యాత్మిక లోకంలో ఇంతకంటే గొప్పవైనటువంటి ఆనందం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఎవరికైనా తెలిస్తే, ఆ విషయాన్ని అనుభవించగలిగినప్పుడు ఈ విషయాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి వీటన్నిటిని కూడా వదిలిపెట్టగలుగుతాడు అని చెప్తున్నారు. అటువంటి వాడు చైతన్యంలో స్థిరపడతాడు అని చెప్తున్నారు కృష్ణ చైతన్యం. సో ఇంకా చెప్తూ ఉన్నారు ఆయన, ఓ అర్జున, ఇంద్రియములు చాలా బలవంతములు మరియు దృఢాలు అయి ఉన్నవి. వానిని నిగ్రహించుట గాఢంగా యత్నించు యుక్తాయుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనస్సును కూడా అవి బలవంతంగా హరింపవేయుచున్నవి. సో ఎందుకంటే ఇంద్రియాలు ఎంత బలమైనవి, ఎంత దృఢములు మూర్ఖమైనవి అంటే, ఆ యుక్తాయుక్త జ్ఞానము తెలిసినటువంటి పండితుడు, మహర్షులు వంటి విశ్వామిత్రుడు వంటి వాడిని కూడా ఆ మీనక వైపుకు, మైథున క్రియ అంటే విషయం వైపుకు లాగినటువంటివి అని చెప్తారు. సో కనుక ఈ ఇంద్రియాలు చాలా బలమైనవి, దృఢమైనవి. వాటిని నిగ్రహించుకోవడం అనేటువంటిది పండితులకు కూడా కష్టమే అవుతుంది. మరి అటువంటి మానవులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఇంద్రియ విషయాలలో అని చెప్తూ ఉన్నారు భగవంతుడు. సో ఇంకా ఆయన చెప్తున్నటువంటి అంశము, తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని, అంటే మన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, ఇవి ఇంద్రియాలు, ఇక్కడ మనకు పంచేంద్రియాలు. సో వీటిని ఆధీనంలో ఉంచుకొని, అంటే మనం నాలుక ద్వారా ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏది పడితే అది రుచి కానీ కాదు. అలాగే మనస్సుని, ఈ ఇంద్రియ, అలాగే కళ్ళు భగవంతుణ్ణి చూడాలి, ఏది పడితే అది అనవసరమైనటువంటి విషయాలను చూడడానికి కాదు. చెవులు ఏది పడితే అది వినడానికి కాదు, మంచి విషయాలు, భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు వినడానికి. మన చేతులు ఉన్నటువంటివి భగవంతునికి సేవలు చేసుకోవడానికి. సో ఆ విధంగా ఆ ఇంద్రియాలను వశంలో ఉంచుకొని మనసుని ఎల్లప్పుడూ కూడా భగవంతుని యందే నిమగ్నం చేసినటువంటి వాడు స్థితప్రజ్ఞుడవుతాడు అర్జున అంటూ చెప్తుంది. సో ఇంకా అలా కాకుండా ఉండేటువంటి వాడి గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే సుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. సో ఇంకా చెప్తున్నాడు, ఎప్పుడు ఇంద్రియ విషయాలను గురించి ఆలోచించే వాడికి, అంటే భగవంతునిపై మనసు లగ్నం చేయకుండా, ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకోకుండా ఆ ఇంద్రియ విషయాల వెంటే పరిగెడుతూ ఆ ఇంద్రియ విషయాలను గురించి ఆలోచించే వాడికి వాటి మీద ఆసక్తి కలుగుతుంది అని చెప్తున్నారు. ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి, కోరికల నుండి కోపము కలుగుతుంది అర్జున అంటూ చెప్తున్నారు. అందుకే ఇక్కడ చెప్తున్నారు, సంఘాత్ సంజాయతే కామః, అంటే ఆ ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి అని చెప్తున్నారు. ఇక్కడ అలాగే కామాత్ క్రోధోభిజాయతే, ఆ కామం, ఆ కోరికల నుండి, ఆ కోరికలు నెరవేరకపోవడం వల్ల మనలో కోపము, క్రోధం కలుగుతుంది అని చెప్తున్నారు. సో ఇంకా చెప్తున్నారు, క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ శృతి విభ్రమః స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో ఇంకా చెప్తున్నారు ఆయన, కోపం మూలంగా అధికమైనటువంటి మోహం కలుగుతుంది అని చెప్తున్నారు. మోహం వల్ల జ్ఞాపక శక్తి
భ్రమకు గురి అవుతుంది అని చెప్తున్నారు. జ్ఞాపక శక్తి నశించిపోతుంది అని చెప్తున్నారు. మరి జ్ఞాపక శక్తి నశించిపోవడం వల్ల బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించడం వల్ల మనిషి పతనం చెందుతాడు అని చెప్తున్నారు. సో కాబట్టి కామ క్రోధాది విషయాల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు భగవద్గీత బోధిస్తూ ఉన్నటువంటి అంశం. సో ఇంకా ఆయన చెప్తున్నాడు, రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైరచయ యచ్చరన్ ఆత్మ వశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. సో ఇంకా భగవంతుడు చెప్తున్నాడు, కానీ ఓ అర్జున, సమస్త రాగ ద్వేషాల నుండి విడిపడిన వాడు, అంటే ఈ సమస్త రాగ ద్వేషాలను వదిలివేసినటువంటి వాడు, నియమ నిబంధనలను పాటించేటువంటి వాడు, తన యొక్క ఇంద్రియాలను నియంత్రించగలిగినటువంటి వాడు అయిన మనిషి భగవానుని యొక్క పూర్తి అనుగ్రహం కలడు అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే ఈ రాగద్వేషాలను, మమకారాలు, ద్వేషాలు ఇవేదైతే ఉన్నాయో వాటిని, మోహము, క్రోధము వంటి వాటిని వదిలివేస్తాడో, అలాగే నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, మనకి వైదిక సాంప్రదాయాల ప్రకారంగా ఏవైతే నియమాలు నిబంధనలు ఉన్నవో, ఏవి చేసేవి అవి చేయకూడనివి నియమ నిబంధనలు అంటాం మనం. ఆ నియమ నిబంధనలను పాటిస్తూ, అలాగే ఆ ఇంద్రియాలను నియంత్రించుకొని ఉండేటువంటి మనిషి ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి గురి అవుతాడు, భగవంతుని యొక్క ప్రాప్తి లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇంకా చెప్తున్నాడు, ఆ భగవంతుని యొక్క కృప లభించినటువంటి వారి గురించి చెప్తున్నారు. ఈ విధంగా భగవంతుని యొక్క కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయేటువంటి పరమశాంతి లభిస్తుంది. మరి మానవుడు ఎప్పుడు శాంతి లభిస్తుంది అంటే, ఆ భగవంతుని యొక్క కరుణ మనపై పడినప్పుడు, మానవులపై పడినప్పుడు అని చెప్తున్నారు. సో ఆ భగవంతుని యొక్క అనుగ్రహము మానవుడిపై పడినప్పుడు, ఆ భగవంతుని యొక్క కృప ద్వారా, ఆ భగవంతుని యొక్క కరుణ ద్వారా అన్ని దుఃఖాలు కూడా తొలగిపోయి పరమశాంతి లభిస్తుంది అర్జున వాడికి అని చెప్తున్నారు. మరి అలాంటి సంతృప్తమైనటువంటి మనసుతో ఉన్నటువంటి వారి యొక్క బుద్ధి శీఘ్రంగానే భగవంతుని యందు స్థిరపడుతుంది అర్జున అని చెప్తున్నారు. సో ఇంకా చెప్తున్నాడు భగవంతుడు, మనసు ఇంద్రియాలను నియంత్రించని, ఇంతకుముందు చెప్పారు, మనసుని ఇంద్రియాలను నియంత్రించినటువంటి వానికి భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెప్తున్నారు. అలా భగవంతుని యొక్క అనుగ్రహం లభించిన వాడి యొక్క బుద్ధి భగవంతునిపై కేంద్రీకరించబడుతుంది. తద్వారా భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాడు. అంటే ఈ జనన మరణాలకు అతీతంగా భగవంతుని యొక్క దివ్యధామాన్ని చేరుతాడు. శాశ్వతంగా ఉండి ఇక మళ్ళీ జన్మ అంటూ లేనటువంటి ఆ పరిస్థితులకు పొందుతాడు అని చెప్తూ ఉన్నారు. మరి ఇంకా మరొక రకంగా ఉండే వాళ్ళ గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. మనసు ఇంద్రియాలను నియంత్రించని, క్రమశిక్షణ లేని, అంటే నియమ నిబంధనలను పాటించినటువంటి వాడు, స్థిరమైన బుద్ధి లేనటువంటి వాడు, నిలకడైనటువంటి భగవద్ధ్యాసలు ఉండదు అటువంటి వారికి అని చెప్తున్నారు. మరి అవి లేనటువంటి వాడికి శాంతి ఉండదు. శాంతి లోపించిన వాడు ఎలా సంతోషంగా ఉండగలడయ్యా అర్జున అని చెప్తూ ఉన్నారు. అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం పొందేది శాంతి, సంతోషం కాదు అనేటువంటి విషయాన్ని మనకు బోధిస్తున్నాడు భగవంతుడు. సో ఇంకా ఆయన ఈ ఇంద్రియాల గురించి చెప్తున్నారు. ఇంద్రియానాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హారతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. ఎలాగైతే బలమైన గాలి నీటిలో ఉన్నటువంటి నావను దాని యొక్క దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన గాని మనసును కేంద్రీకరించినచో అది బుద్ధిని హరించి వేస్తుంది అర్జున అని చెప్తున్నారు. సో మన యొక్క ఈ ఇంద్రియాలలో, పంచేంద్రియాలలో ఏ ఒక్క ఇంద్రియాన్ని కానీ, మనసును కానీ మన యొక్క ఆధీనంలో ఉంచుకోలేకపోయినట్లయితే, ఏ ఒక్కదాని వెంట పడ్డా మనము, ఏ ఒక్క ఇంద్రియానికి మనం లోబడిపోయినా, ఏ ఒక్క ఇంద్రియ దాసుడమైనా అది మన మనసుని, ఆ బుద్ధిని హరించి వేస్తుంది అని చెప్తున్నారు. ఎలా అంటే
ఒక నావ నీటిలో నడుస్తూ ఉన్నట్లయితే బలమైన గాలులు వచ్చినాయి అనుకోండి, ఆ నావ దాని యొక్క మార్గం నుండి పక్కకు నెట్టివేస్తుంది. మనం కూడా కొన్ని మంచిగానే ఉంటాం. కానీ ఒక్కొక్కసారి మన యొక్క ఆ ఇంద్రియాల పైన కోరికల వలన, మనలో కలిగినటువంటి చెడు భావనల వలన తప్పుదారి పడుతూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు భగవంతుడు. కాబట్టి ఓ శక్తివంతుడైన బాహువులు గల అర్జునా, ఎవ్వని ఇంద్రియాలు వాటి ఇంద్రియార్థముల నుండి పూర్తిగా నిగ్రహించబడి ఉంటాయో అతడు ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉంటాడు అంటూ స్థితప్రజ్ఞుడి గురించి మరికొన్ని విషయాలను మనకి భగవంతుడు తెలియచేసినటువంటి విషయాన్ని. అలాగే ఇంకా ఆ భక్తి మార్గంలో ఉండేవారికి, సాధారణంగా ఉండేవారికి తేడాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు భగవంతుడు. సర్వజీవులకు ఏది రాత్రియో అది ఏ ఆత్మ నిగ్రహం గల వానికి మేల్కొనియుండు సమయము అర్జున అని చెప్తున్నారు. అలాగే సర్వజీవులు మేల్కొనియుండు సమయము ఆత్మ అంతర్ముఖుడైనటువంటి ఆ మునికి రాత్రి సమయము అని చెప్తున్నారు. అంటే మనం ఏవైతే ఇంద్రియ భోగాలే ఆనందము అని అనుకుంటామో అది ఆ భగవత్ సంబంధంలో ఉన్న వాడికి అది సరి అయిన మార్గం కాదు అని తెలుసుకుంటారని చెప్తారు. ఏదైతే సుఖం కాదు అని సాధారణ స్థితిలో వాళ్ళు భావిస్తారో అది ఆ అంతర్ముఖుడైనటువంటి ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడికి మేల్కొలుపు సమయం లాంటిది. అదే పరమానందము అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. చెప్తూ ఇంకా చెప్తున్నారు, ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి న కామకామి. సో ఇంకా చెప్తున్నారు ఆయన, సర్వదా నీటిని నింపుతున్న నిశ్చలంగా నుండి సముద్రంలోనికి నదులు ప్రవేశించినట్లు కోరికల నిరంతర ప్రవాహం చే కలతనొందని మానవుడే శాంతిని పొందగలడు అని చెప్తున్నారు. కానీ కోరికలను తృప్తి నొందింప యత్నించు వారు ఎల్లప్పుడూ అట్టి శాంతిని పొందలేరు అని చెప్తున్నారు. సో ఏ విధంగా అయితే ఒక సముద్రంలోనికి అన్ని వైపుల నుండి నదులు ఎంతో వేగంగా నదిని ప్రవహిస్తూ వచ్చి నీటిని వచ్చి నింపుతూ ఉంటాయి, అయినా సముద్రం ఎప్పుడూ కూడా స్థిరంగానే ఉంటుంది. అలాగే మన చుట్టూ ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో విషయాలు ఉంటాయి. వాటన్నిటికీ కలత చెందకుండా శాంతిని పొందగలిగేవాడు గొప్పవాడు అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే అలా కాకుండా ఆ కోరికలను తృప్తి పొందాలి అని ప్రయత్నించేటువంటి వాడు ఎప్పుడూ కూడా శాంతిని పొందలేడు అర్జున అంటూ తెలియచేస్తున్నారు భగవంతుడు. సో ఈ విధంగా ఈ అధ్యాయంలో మనము ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి బోధనలను విన్నటువంటి అంశము సాంఖ్యాయోగము అనేటువంటి ఈ అధ్యాయంలో. సో మనం ఇక్కడ తెలుసుకోవలసినటువంటి ఈ అధ్యాయం ద్వారా ముఖ్యంగా వీఆర్ నాట్ దిస్ బాడీ, మనం ఈ భౌతికమైనటువంటి దేహం కాదు, వీఆర్ స్పిరిచువల్ సోల్స్, మనము ఆ ఆత్మలము, శాశ్వతమైనటువంటి ఆత్మలము. అలాగే మన జీవితంలో సుఖాలు దుఃఖాలు వచ్చిపోతూ ఉండేటువంటివే, వాటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అలాగే మనము ఆ భగవంతుడికి, కృష్ణ భగవానుడికి శరణాగతి పొందాలి అని చెప్తున్నారు. దానికి మనము నిరంతరము కూడా ఆ మహామంత్రాన్ని, భగవంతుని యొక్క మంత్రమైనటువంటి మహామంత్రం, ఈ కలియుగంలో మనం చేయవలసినటువంటి జపం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఆ భగవంతుణ్ణి ధ్యానించడం చేయాలి అని చెప్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ అందరికీ. సో ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే